గుండె నిండా గుడిగంటలు మీ 19th ఎపిసోడ్. మనసు విప్పి మాట్లాడుకున్న మనోజ్ బాలు ఆకట్టుకున్న సీన్. ప్రభావతి ఇంట్లో కోడళ్లకు కొడుకులకు మధ్య వార్ నడుస్తుంది. ఓవైపు మీనా బాలుల మధ్య శివ దెబ్బలాట గురించి వార్ నడుస్తుంటే, రోహిణి మనోజ్ల మధ్య ఉద్యోగం పోవడం గురించి నడుస్తుంది. ఈ క్రమంలోనే రవి శృతులకు మధ్య కూడా గొడవ జరిగింది. ఈ క్రమంలోనే అన్నదమ్ముల అనురాగం సీరియల్లో అభిమానులకు కనువిందుగా నిలిచింది. గుండె గుడిగంటల సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాలు మీనాతో గొడవపడి పైనే పడుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈ క్రమంలోనే మనోజ్ కూడా రోహిణి అలగడంతో చాపాదిండు పట్టుకొని పైకి వస్తాడు. మొదట ఏసీ సరిగ్గా పనిచేయడం లేదు, నిద్ర పట్టడం లేదు అని బాలుకి అబద్ధాలు చెబుతాడు మనోజ్. మరోవైపు మీనాతో గొడవ గురించి బాలు కూడా మనోజ్కి నిజం చెప్పకుండా, లోపల దోమలు కుడుతున్నాయి, అందుకే ఇక్కడికి వచ్చి పడుకున్నా అంటాడు. కాసేపు నీతో నాకేంట్రా అని తిట్టుకుంటారు ఎప్పటిలానే. మరోవైపు శృతి రవి దగ్గరికి వచ్చి, మా మమ్మీ మనకు హనీమూన్ టికెట్స్ ఇచ్చింది, 4 రోజులు సెలవు పెట్టి మనం వెళ్దామంటుంది. సెలవు పెట్టడానికి కుదరదు అని రవి అనడంతో వారిద్దరి మధ్య కూడా గొడవ జరుగుతుంది. దాంతో రవి కూడా చాపాదిండు పట్టుకొని పైకి వస్తాడు. దాంతో అప్పటికే బాలు మనోజ్లకు విషయం అర్థమైపోతుంది. రవిగాడు కూడా భార్యతో గొడవపడి పైకి వచ్చాడని. ఇక ముగ్గురు మనసు విప్పి మాట్లాడుకోవడం మొదలు పెడతారు. అప్పుడే మనోజ్ని బాలుని ఆరా తీస్తాడు ఏం జరిగిందని. రోహిణి వదనతో గొడవ పడ్డావా మనోజ్ అన్నయ్య అంటాడు రవి. అంతేగా అంటాడు మనోజ్. మరి నువ్వు మీనా వదినతో గొడవ పడ్డావా అంటాడు రవి బాలుతో. అవునరా బాబు, ఆ శివగాడి చెయ్యి విరిగిపోయినప్పటి నుంచి నాకు కష్టాలు పగోడికి కూడా వద్దులేరా అంటాడు బాలు తల కొట్టుకుంటూ. ఇక మనోజ్ వెంటనే అవునరా, మేమంటే ఓకే, నీకంటి సమస్య, కొత్తగానే పెళ్ళయింది కదా అంటాడు రవిని. మిక్సీలో తలపెట్టాక బ్లేడ్ దెబ్బకు భయపడతామా అంటూ తన వంట భాషలో చెబుతాడు రవి. ఇక వెంటనే బాలు, పాపం కొత్తది కదా, బిక్కముఖం వేశాడు, కొన్ని రోజులు ఆగరా అంటాడు బాలు. గొడవలు తగ్గుతాయా అన్నయ్య అంటాడు ఆశగా రవి. అలవాటైపోతాయిరా అంటాడు బాలు సలహా ఇస్తున్నట్లుగా జో కొడుతూ. దాంతో మనోజ్ పెద్దగా నవ్వుతాడు. ఇక అప్పుడే మనోజ్, మీకు గుర్తుందా చిన్నప్పుడు అమ్మా నాన్న గొడవ పడితే మనం పైకి వచ్చి ఆడుకునే వాళ్ళం అంటాడు బాలు రవిలతో. అవునరా, ఈ రవిగాడు తొందరగా అలసిపోయేవాడు, నేనే కదా భుజాన వేసుకొని కిందికి తీసుకొని వెళ్ళి పడుకోబెట్టేవాడిని అంటాడు బాలు. అవును మనోజ్ అన్నయ్య, నువ్వు ఎప్పుడు నన్ను ఎత్తుకోలేదా అంటాడు రవి. నేను కూడా ఎత్తుకునేవాడిని లేరా అప్పుడప్పుడు. ఇంకో విషయం ఆ డబ్బులతో మీ ఇద్దరికి జీడీలు ఐస్ క్రీంలు కొనిపెట్టేవాడిని అంటాడు ప్రేమగా మనోజ్. వెంటనే బాలు, ఆ బుద్ధి ఇప్పుడు కూడా ఉంటే ఎంత బాగుండేదిరా, ఏమైనా ఆ రోజులే వేరు కదరా అంటాడు బాలు. ఇలాంటప్పుడు నువ్వు మందు తెచ్చుకొని తాగుతావు కదరా అంటాడు మనోజ్ బాలుని. మందు తాగితే కొన్ని నిజాలు బయటికి వస్తాయి అంటాడు బాలు. ఏంటా నిజాలు అంటాడు మనోజ్. తాగడం లేదుగా, ఇప్పుడు బయటికి రావు, అయినా మనం ముందు మందు కొట్టకూడదురా, భార్యల్ని కొట్టాలి అంటాడు బాలు. అమ్మో అది వైలెన్స్ అంటాడు మనోజ్. ఊరికే అన్నాలేరా, అసలు మా మీనాకు ఇటుకరాళ్ళు విసరడం వచ్చు, అది కూడా ఇంట్లోనే ఉంది అంటాడు బాలు. దాంతో మనోజ్ పక్కున నవ్వుతాడు. వెంటనే ఏంట్రా నువ్వు ప్రతిదానికి కితకితలు పెట్టినట్లు నవ్వుతున్నావు అంటాడు బాలు గుర్రగా. దాంతో రవి అన్నయ్య వాడికి నిజంగానే చాలా కితకితలు ఎక్కువ అనడంతో, చెప్పవేరా ఓ పట్టుపడదామంటూ మనోజ్కి కిందికి లాగేసి కితకితలు పెడతాడు బాలు. మనోజ్ పక్కపక్క నవ్వుతూ మెలికలు తిరుగుతుంటాడు. రవి కూడా బాలుతో కలిసి మనోజ్కి కితకితలు పెడతాడు. అయితే అప్పుడు మీనా పెట్టిన టీని తాగుతూ రోహిణి శృతులు భర్తల సైకాలజీ గురించి చర్చించుకుంటుంటే పైనుంచి వచ్చిన వాళ్ళ నవ్వులు వినిపిస్తాయి. వీళ్ళకి ఇంకా మండిపోతుంది. ఏది ఏమైనా మనోజ్, బాలు, రవి ముగ్గురు అలా ప్రేమగా మాట్లాడుకోవడం నేటి కథనంలో ఆకట్టుకుంటుంది. నిజంగానే మనోజ్ మంచిగా మారితే తన అన్న జయరాం చావుకి కారణం బాలు కాదు, నేనే అని నిజం చెప్తే బాలు జీవితం మరోలా ఉండబోతుంది. ప్రభావతి ప్రేమ బాలుకి దక్కుతుంది. మరి మనోజ్లో నిజమైన మార్పు ఎప్పుడొస్తుందో ఏమో చూద్దాం. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, నైస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.